अथ मन्त्रपाठः। सहनौ भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము చాందోగ్యోపనిషత్తులో 8వ ప్రపాఠకంలో అంటే 8వ అధ్యాయంలో 7వ ఖండం చూస్తున్నాము. అందులో ప్రజాపతి ఇంద్రుడు విరోచన యొక్క కథ చెప్పుకుంటున్నాము. ఇందులో ఇక్కడ 7వ ఖండం నుంచి 15వ ఖండం వరకు ఈ కథాంశం చెప్పబడింది. ఇందులో ప్రజాపతి ఒక ఉద్ఘోషణ చేశాడు. ఏం చేశారంటే, హృదయాకాశంలో ఉన్నటువంటి ఆత్మ సమస్త పాపాలతో భిన్నమైంది. జరావస్థ మృత్యుతో దూరమై, ఆ జరావస్థ మృత్యు అంటూ ఉండదు, ఆకలి దప్పికలంటూ ఉండవు, సత్యకామలతో సత్య సంకల్పాలతో యుక్తమై ఉంటుంది. అటువంటి ఆత్మను ఎవరైతే అన్వేషిస్తారో, అటువంటి ఆత్మని ఎవరైతే తెలుసుకుంటారో, అటువంటి వ్యక్తికి సంపూర్ణ లోకాలు సిద్ధిస్తాయి. సంపూర్ణ లోకాలు స్వచ్ఛందంగా విచరించగలుగుతాడు. అలాగే అన్ని మనోకామలను సిద్ధింపజేసుకోగలుగుతాడు. సమస్త లోకాలను జయించగలుగుతాడు. సమస్త మనోకామలను పూరించుకోగలుగుతాడు. వాటి హృదయంలో ఉన్నటువంటి హృదయాకాశంలో ఉండే ఆత్మతో ఎవరు తెలుసుకుంటారో, ఆత్మ ఎటువంటిది అంటే అది పాపరహితమైనటువంటిది, మృత్యురహితమైనటువంటిది, జరా అవస్థతో రహితమైనటువంటిది, ఆకలి దప్పికలు లేవు. అటువంటి నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటిది, అఖండ రసంతో యుక్తమైనటువంటి ఆత్మతత్వము ఇంకెలాంటిది అంటే సత్యకామలతో యుక్తమై ఉంటుంది, సత్య సంకల్పాలతో యుక్తమైనటువంటిది. అటువంటి ఆత్మతత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, హృదయాకాశంలో ఉండే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారో సంపూర్ణ లోకాలను, సంపూర్ణ కామలను పొందగలుగుతాడు అని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేశామట. అంటే ఒక ఉద్ఘోషణ చేశామట. ఆ ఉద్ఘోషణ వినగానే, అంటే అది ఎలా జరుగుతుందంటే, సందర్భాన్ని బట్టి వీళ్ళు ఉపదేశించినప్పుడు దీని ఒక రహస్యం చెప్పారన్నమాట. ఆ దృఢాత్మకంగా, దృఢతాపూర్వకంగా, సంకల్పూర్వకంగా ఆ రకం ప్రస్తావించారన్నమాట. అది విన్నటువంటి దేవతలు, అసురులు ఎవరైతే ఉన్నారో, అది దేవతలకు అసురు పడింది. అంటే దేవతల్లో ముఖ్యుడైనటువంటి ఇంద్రుడికి, అసురుల్లో ముఖ్యంగా ప్రధానంగా ఉండేటువంటి విరోచనికి ఈ విషయం తెలిసిందాడు. ఇది విని ఏదో అలాగా ఈ లోకాన్ని జయించాలి, సమస్త మనోకామాన్ని సిద్ధింపజేసుకోవాలంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అని చెప్పి వాళ్ళు మనసులో ఆలోచించుకుంటూ తెలుసుకోవడం కొరకు అక్కడి నుంచి బయలుదేరిపోయారు. తెలియకుండానే, ఒకరికొకరు తెలియకుండానే బయలుదేరిపోయారు. అలా ఆలోచిస్తూ అందరికీ స్వామి అయినటువంటి, అందరికీ దేవుడు అయినటువంటి, పరమాత్మ అయినటువంటి, అందరికీ మార్గదర్శకమైనటువంటి ప్రజాపతి పిత అందరికీ స్వామి కాబట్టి ప్రజాపతి దగ్గరికి వెళ్ళారు. తెలియకుండా సమిధ తీసుకుని ఇద్దరు కూడా అక్కడికి వచ్చారు. అక్కడి రాగానే ఆ విషయాన్ని ప్రస్తావించి ఆత్మతత్వాన్ని తెలుసుకొని నివేదించారు. అప్పుడు ఆత్మతత్వం తెలుసుకోవాలంటే ఇది కాదు కదా అని చెప్పి 32 సంవత్సరములు అక్కడే గురుకులంలో, ఆశ్రమంలో ఉంటూ వాసన చేశారన్నమాట. అప్పుడు పూర్తిగా ఏం చెప్పలేదు, ఆత్మతత్వం తెలుసుకోవాలని చెప్పి అక్కడ ఉన్నారు, ప్రయత్నం చేశారు ఇద్దరు కూడా. అక్కడ గురుకులం వాసనలోకి వచ్చారు, చదువుకోవడానికి వచ్చి ఆత్మతత్వం తెలుసుకోవాలనే ఉద్దేశంతో. దానికోసం ప్రయత్నం చేస్తూ వాళ్ళు అలాగే ఆశ్రమంలో ఉంటున్నారు, అంతే, పూర్తిగా ప్రస్తావించలేదు అన్నమాట. సరే, అప్పుడు విద్యాధ్యయనం కోసం గురుకులాలు ప్రముఖ స్థానాలు కాబట్టి అక్కడ 32 సంవత్సరాలు అంటే అప్పట్లో అవలీలగా చేసేవాళ్ళు. 32 సంవత్సరాలు పెద్ద లెక్కేం కాదు. అప్పట్లో దీర్ఘాయుస్సు ఉండేదన్నమాట. అప్పట్లో దేవతలకు ఆయువు పెద్దగా దీర్ఘంగా ఉండేదన్నమాట. అది 33 సంవత్సరాలు ఎలా అంటే అది పెద్ద విషయం కాదు. గురుకులను చదువుకొని ఆత్మతత్వం తెలుసుకొని సామాన్య విషయం కాదు అని 32 సంవత్సరాల వరకు అవలీలగా అక్కడ ఆశ్రమాలు, నియమాల్లో ఉంటూ అక్కడ ఆ తత్వం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆ 32 సంవత్సరాల తర్వాత మీరు ఏ ఉద్దేశంతో ఉంటున్నారని చెప్పి ప్రజాపతి మళ్ళీ అడిగినప్పుడు మధ్యకాలంలో తర్వాత, నేను మీరు ఇలా రకంగా ఉద్ఘోషించారు కదా,
ఆత్మతత్వాన్ని ఎవరు తెలుసుకుంటారో, హృదయంలో ఉండే ఆత్మని ఎవరు తెలుసుకుంటారో, సమస్త ఆ ఆత్మ ఎటువంటిదంటే ఆ జరా మృత్యు రహితమైనది, పాపరహితమైనటువంటిది, నిత్యమైనటువంటిది, శుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, ఆకలి దప్పికలంటూ ఏం లేవు, సత్య సంకల్పాలతో యుక్తమై ఉంటుంది. అటువంటి ఆత్మని ఎవరైతే తెలుసుకుంటారో అతనికి సమస్త మనోకామని, సమస్త లోకాలను జయించుకోగలుగుతాడు అని చెప్పి మీరు ఆ విధంగా ప్రస్తావించారు. అటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం కోసం ఇక్కడ ఉంటున్నాము, ఈ ఆశ్రమంలో ఉంటున్నాము. అలాగైతే ఆత్మతత్వాన్ని ఉపదేశిస్తా అని చెప్పి ఇక్కడ ప్రజాపతి వాళ్ళ దగ్గరికి చెప్పారు. ఏంటంటే ఆత్మ యొక్క స్వరూపం, ఆత్మ యొక్క తత్వం ఏంటంటే అని, మీ కళ్ళలో కనిపించేటువంటి ప్రతిబింబం ఏదైతే ఉందో, ఒకరి కళ్ళలో ఒకరు చూసినప్పుడు మన ప్రతిబింబం కనిపిస్తున్నాడు, ఆ ప్రతిబింబమే ఆత్మ అని చెప్పి ఉపదేశించామట. ఆ ఉపదేశించగానే వెంటనే అక్కడ ఉండి ఆ ఇద్దరు కూడా అట్లాంటి కళ్ళలో కనిపించే ప్రతిబింబం లాగైతే మనకు నీళ్ళు కూడా కనిపిస్తుంది ప్రతిబింబం. మనం ఎదురుగా ఉన్న వాళ్ళ కళ్ళు చూసినప్పుడు అది మన ప్రతిబింబం కనిపిస్తుంది, అదే ఆత్మ అంటున్నాం. అలాగైతే మనకు నీటిలో చూసినప్పుడు అక్కడ ప్రతిబింబం కనిపిస్తుంది, అద్దంలో కూడా చూసినప్పుడు ఆ ప్రతిబింబం కనిపిస్తుంది, అదేంటి అని అడిగినప్పుడు అది కూడా దీని యొక్క స్వరూపమే, ఆత్మ యొక్క స్వరూపమే. ఇందులో కూడా అదే ఆత్మ ఉంది. నీ అద్దంలో చూసినా, నీళ్ళలో చూసినా ఏ ప్రతిబింబం అయితే నీకు కనిపిస్తుందో అదే ఆత్మస్వరూపం అని చెప్పి ఈ రకంగా ఉపదేశించామట. అది విన్న ఆ ఇంద్రుడు, అది విదర్శనుడు అక్కడి నుంచి ఇంకా ఇది ఆత్మతత్వం అని చెప్పి తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనమాట. ఎవరు? ఇంద్రుడు వెళ్ళిపోయారు, ఆశ్రమం నుంచి విదర్శనుడు వెళ్ళిపోయారు అనమాట. అప్పుడు వెళ్ళిపోయిన సందర్భాన్ని ఇక్కడ 8వ ఖండంలో చెప్పబడింది. అదంటూ మనం ఇప్పుడు చూద్దాం. ఇంతవరకు మనం చూసాం అనమాట. వాళ్ళు ఉపదేశం తీసుకుని కళ్ళల్లో ఉండేటువంటి ప్రతిబింబం ఏదైతే ఉందో అదే ఆత్మని బోధించామంటే ప్రజాపతి ఇద్దరికి. అంటే నీళ్ళలో ఉన్నది అద్దంలో కనిపించిన కూడా ఆత్మస్వరూపమే అని చెప్పగానే అది అదే ఆత్మ అనుకొని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనమాట. ఆ వెళ్ళిపోయిన సందర్భంలో ఎలా ఘటనా విశేషం ఏ విధంగా అనేది చూడండి ఇప్పుడు. అష్టమ ఖండ. ఉదశరావ ఆత్మానం అవేక్ష్య యద ఆత్మనో న విజానీత తత్మే ప్రభ్రూతం ఇతి తౌ హ దశరావే అవేక్షాం చక్రాతే. తౌ హ ప్రజాపతి ఉవాచ కిం పశ్యత ఇతి. తౌ హ ఊచతుః సర్వమేవ ఇదం ఆవాం భగవ ఆత్మానం పశ్యావః ఆ లోమభ్యః ఆ నఖేభ్యః ప్రతిరూపమితి. అంతకంటే ముందు వెళ్ళడానికి ముందు ఇంకా ఉపదేశించామంట ఇక్కడ ప్రజాపతి. ఇంకా వెళ్ళడానికి ముందు ప్రతిబింబం చూపించాడు. ఇంకా ఆ విషయం చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రతిబింబం గురించి, ఆ నీళ్ళ కనిపించే ప్రతిబింబం చెప్పారా, దాన్ని తీసుకొని ఇంకా స్పష్టంగా చెప్తున్నమాట. ఉదశరావ ఆత్మానం అవేక్ష. ఇక్కడ ఉదశరావ అంటే ఇక్కడ నీళ్ళు, జలం అనమాట. అక్కడ జలంలో ఆత్మానం అవేక్ష అంటే ఆత్మను చూసి, నీ ప్రతిబింబాన్ని చూసి, లేదా ఆత్మను నా విజానీత తత్మే ప్రభృతం. అలాగా నీళ్ళు చూసినప్పుడు ఆత్మస్వరూపం నీకు తెలుసుకోలేమనుకోండి, విశేషంగా అర్థం చేసుకోలేమనుకోండి, తత్మే ప్రభృతం, అది నాకు మళ్ళీ ప్రస్తావించు, అదే నన్ను అడుగు, నీకు ఒకటి తెలియకపోతే అని చెప్పి ప్రజాపతి రకం చెప్పామట. నీళ్ళలో కనిపించే ఆత్మ అనే ఆత్మస్వరూపం బ్రహ్మస్వరూపం అని చెప్పాం కదా. అక్కడ ఏది ఆత్మ నా విజానిత, అక్కడ నీకు ఆత్మస్వరూపం నీకు అనుభూతి కలగలేకపోతే అది నన్ను మళ్ళీ అడుగు అని చెప్పి ఇదొక ప్రజాపతి వాళ్ళకి చెప్పాడనమాట, ఇద్దరికి కూడా. ఉదశరావే అవేక్షాం చక్రాతే. వాళ్ళు ఉదశరావే అంటే ఆ నీళ్ళలో ఇద్దరు కలిసి చూడడం మొదలుపెట్టామట. అంటే ప్రతిబింబాన్ని చూడడం మొదలుపెట్టారు. తౌ హా ప్రజాపతి ఉవాచ. వాళ్ళు మళ్ళీ ఈ రకంగా ప్రజాపతి ఏం చెప్పా అంటే కిం పశ్యత ఇది. అప్పుడు చూస్తూ ఉంటే ఏం కనిపిస్తుంది, నీళ్ళ చూడమని చెప్పారు. చూడకపోతే నీకు అర్థం కాకపోతే ఆ నీళ్ళ కనిపించే ప్రతిబింబం నీకు ఆత్మస్వరూప అనుభూతి కలగకపోతేనా నేను అడగమని చెప్పారు. వాళ్ళ ప్రతిబింబాన్ని చూస్తుంది అనమాట. నీళ్ళ చూస్తూ ఉండగా అలా చూసిన తర్వాత ప్రజాపతి ఉవాచ, మరి ప్రజాపతి అడుగుతున్నాయి, కిం పశ్యత ఇది, ఏం చూస్తున్నావు. తౌ హ ఊచతు. అప్పుడు వాళ్ళిద్దరు చెప్పారు, సర్వం ఏవ ఆవాం భగవ ఆత్మానం పశ్యావహ. అంటే సంపూర్ణ ఆత్మను చూస్తున్నాం మేము. సర్వం ఏవ ఇదం, హే భగవన్, సర్వం ఏవ ఇదం ఆవాం ఆత్మానం పశ్యామి, ఆత్మను చూస్తున్నాం.
ఎలా చూస్తున్నాం అంటే ఆ లోమభ్య ఆ నఖేభ్య అంటే పూర్తి లోమ అంటే వెంట్రుకల నుంచి మొదలుకొని ఆ నఖముల వరకు ప్రతిరూపం ఇది అంటే మనం తల నుంచి కింది కాళ్ళ వరకు అంటాం కదా, అలాగే మొత్తం స్వరూపం చూస్తున్నాం. అంటే వాళ్ళకి ఏ ప్రతిబింబం కనిపిస్తుందో, ఎంతైతే వాళ్ళు ఆ నీటి దగ్గర ఉన్నదో ఆ లోమభ్య ఆ నఖ పర్యంతం అని చెప్పాడు. అంటే ఆ వెంట్రుకల నుంచి గోరుల వరకు ఎలా ఉందో అలాగే, అంటే మనకు ప్రతిబింబం ఎలాగైతే ఉందో అలాగే చూస్తున్నాము. ఆ లోమభ్య ఆ నఖేభ్య ప్రతిరూపం ఇది, అలాగే మా ప్రతిరూపం ఎలా ఉందో మా అర్థంలో అదే మొత్తం చూపిస్తాం, ఉన్నట్టుగా చూస్తున్నాము అని చెప్పి ఈ రకంగా ప్రజాపతి అడిగినప్పుడు ఈ రకంగా సమాధానం చెప్తుంది అన్నమాట. ఆ చెప్పిన తర్వాత మళ్ళీ తౌ హా ప్రజాపతి ఉవాచ, వాళ్ళని ఈ రకంగా సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ ప్రజాపతి అడుగుతున్నాడు. తౌ హా ప్రజాపతి ఉవాచ స్వా సాధ్వలంకృతౌ సువసనౌ పరిష్కృతౌ భూత్వా ఉదశరావే అవేక్షేతాం ఇతి. తౌ హా సాధ్వలంకృతౌ సువసనౌ పరిష్కృతౌ భూత్వా ఉదశరావే అవేక్షాం చక్రాతే. తౌ హా ప్రజాపతి ఉవాచ కిం పశ్యత ఇది. ఇక్కడ అక్కడ మొత్తం కనిపిస్తుందని చెప్పి నీళ్ళ ప్రతిబింబం అంటే వెంట్రుకల నుంచి గోడ వరకు మొత్తం ప్రతిరూపం కనిపిస్తుంది, ప్రతిబింబం కనిపిస్తుంది చెప్పారు. ఆ చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకో రకం చెప్పామట. అంటే వాళ్ళకి తెలియలేదు అనమాట, అది మొత్తం స్వరూపాన్ని చూస్తున్నామంట. ఈ విషయంలో మనం అర్జునుని ఆ విషయంలో చెప్తామంటే, అర్జునుడు మహాభారతంలో ద్రోణాచార్యుడు వాళ్ళందరికీ ఆ రాజకుమారులకు అందరికీ విద్య నేర్పించేటప్పుడు ఒక చెట్టు కొన భాగంన పక్షిని పెట్టేసి, నిజంగా పక్షి ఉందనుకోండి, అక్కడ పక్షిని చూపిస్తూ ఆ ఆ పక్షిని గురించి చూసి కొట్టని అని చెప్తే ముందుగా అందరిని పిలుస్తూ వచ్చామట. అంటే ఏం కనిపిస్తుంది, చెట్టు కనిపిస్తుంది, ఆకులు కనిపిస్తున్నాయి, కొన కనిపిస్తుంది, కొమ్మ కనిపిస్తుంది, ఒక కనిపించలేదు, ఒక రకరకాలు చెప్పామట. అలాగే ముఖ్యులైన కవలల్లో కూడా పిలిచిన తర్వాత అందరూ అలాగే చెప్పారు. తర్వాత దుర్యోధన పిలిచినప్పుడు ఏం కనిపిస్తుంది అంటే నాకు మొత్తం పక్షి కనిపిస్తుంది చెప్తానమాట. నాకు అందరిని పరీక్షించిన తర్వాత అందరూ అదే చెప్పారు అన్నమాట. లాస్ట్ కు అర్జున్ని పిలిచి చెప్తేనా అర్జునుడు నాకు ఆ కన్ను గుడ్డు తప్పితే ఏమి కనిపించలేదు ఆచార్య అని చెప్పి ఆ రకం చెప్తా. అంటే అంత నిష్ఠాగా దాన్ని అంటే మనకి ఇది కొట్టాలని చెప్పి దానికి ఒకటే లక్ష్యం ఉండాలి. లక్ష్యం పాటు చుట్టుపక్కల కూడా మనం చూడకూడదు, దగ్గర ఆ వాతావరణం కూడా చూడకూడదు అన్నమాట. లక్ష్యం ఒకటి ఉంటే మనకి ఏదైనా ఏ కర్మని ప్రారంభించినప్పుడు కూడా ఒక పని మొదలు పెడుతుంటే మనం ఏదో పని తీసుకుంటాం, ఇంకో పని మొదలు పెడితే ఇంకో పనిలోకి వెళ్ళిపోతుంటాం. అది కూడా మనకు దైనందిన క్రియాకలాపాల్లో మనకు మన లక్ష్యం వైపు ఆ దృఢమైనటువంటి బలమైనటువంటి ఆ ఐశ్వర్యం ఇవ్వదు అనమాట. అంటే మనం ఏ లక్ష్యంలో అది అయిపోయేందుకు ముందు దాన్నే పట్టుకోవాలి. ఎప్పుడు ఏ పనిలో ఉన్నా అదే పనిలో ఉండాలన్నమాట. అలాగా లక్ష్యం భేదించినప్పుడు కూడా అతను ఆ కన్ను గుడ్డే తప్పుతుంది, కన్ను గుడ్డు కనిపిస్తుంది, మిగతా ఏం కనిపించదు. అంటే ఆ రకం లక్ష్యం పెట్టాలన్నమాట. ఇక్కడ కూడా ఏమంటున్నా అంటే ఇక్కడ సాధ్వలంకరితో ఏ విషయం చెప్పాను, ఏదో వెళ్ళిపోయింది, ఏదో చెప్పాలనుకుని అది చెప్పాను. అంతకన్నా ముందు చెప్పాను మీకు. అంటే మహాభారతం కింపచ్చినప్పుడు ఆరోమ అంటే ముందు తర్వాత ఏమో ఇప్పుడు మళ్ళీ చూడమన్నారు నీడల్లో. నేను మహాభారతం యొక్క ప్రసంగం తీసే ముందు ఒక దృష్టాంతం చెప్పడానికి వచ్చాను, మనకు గుర్తుకొచ్చేసింది. అస్తు మొత్తానికి నీళ్లలో కూడా మీ ప్రతిబింబమే ఆత్మ కనిపిస్తుందని చెప్పడానికి ఏమని చెప్పారండి. జీ 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 అస్తు. సో ఆ ప్రతిబింబం మొత్తం వాళ్ళు ఉన్నట్టు మొత్తం చూస్తున్నామాట. కానీ అక్కడ ఏ తత్వం రూపంలో ఏ రకంగా చూడాలి ఆ రకంగా చూడలేదు అన్నమాట. అందుకే ఇంకా ప్రజాపతి ఏం చెప్తున్నా అంటే ఇంకో రకంగా చెప్తున్నమాట. ఏం చెప్పాడు, సాధు అలంకృతవు సాధ్వలంకృతవు, సాధు ప్లస్ అలంకృతవు ఇక్కడ సంధి చేసి చూపించామట. బాగా మంచిగా అలంకరించుకొని వచ్చేయండి, సువసనం మంచి వస్త్రాలు వేసుకోండి, పరిష్కృతం బాగా శుద్ధంగా వచ్చేసేయండి. ఆ రకంగా అంటే బాగా అలంకరించుకొని మంచి వస్త్రాలు ధరించి బాగా పరిశుద్ధంగా వచ్చేయండి అని చెప్పామట. పరిష్కృతో భూత్వ దశరావే ఆవేక్షేతాం ఇది. ఆ రకంగా బాగా అలంకరించుకొని బాగా మంచి వస్త్రాలు ధరించి బాగా పరిష్కృతంగా ఉన్నప్పుడు అప్పుడు వచ్చి ఆ నీళ్ళల్లో మీరు చూడండి. ముందు సామాన్యంగా చూసాం, అదే ప్రతిమ ఎలా ఉందో అలా కనిపిస్తుంది చెప్పేశారు. మళ్ళీ దాన్ని కొంచెంగా ఒక అడుగు ముందుకు వేసి ప్రజాపతి అడిగా అంటే బాగా అలంకరించుకొని వచ్చి చూడండి అంటే
నీటిలో అవేక్షేతామితి మళ్ళీ చూడండి అని చెప్పారన్నమాట. అప్పుడు వాళ్ళు అదే విధంగా చెప్పారు గురు ఆ ప్రజాపతి అని చెప్పి తౌ హ సాధు అలంకృతో బాగా మంచిగా అలంకరించుకున్నారు. సువసనం మంచి వస్త్రాలు ధరించారన్నమాట. పరిష్కృతి బాగా పరిశుద్ధంగా ఉన్నారన్నమాట. ఆ రకంగా తయారు వచ్చారన్నమాట. పరిష్కృతో భూత్వా ఆ రకంగా తయారు వచ్చేసి ఉదశరావే అంటే నీళ్ళల్లో అవేక్షాం చక్రాతి చూడ మొదలు పెట్టారన్నమాట. అప్పుడు చూసిన తర్వాత తౌ హ ప్రజాపతి ఉవాచ కిం పశ్యత ఇది కిం పశ్యత ఇది ఏం చూస్తున్నారు అని మళ్ళీ ఇక్కడ ఈ రకంగా వాళ్ళని అడిగారు అన్నమాట రోజు ప్రజాపతి. దానికి సమాధానం చెప్తున్నారు ఇక్కడ. తౌ హ ఊచ తురు యథా యథా ఏవ ఇదం ఆవాం భగవ సాధు అలంకృతౌ సువసనౌ పరిష్కృతౌ స్వ ఏవం ఏవ ఇమౌ భగవః సాధు అలంకృతౌ సువసనౌ పరిష్కృతౌ ఇత్యేష ఆత్మ ఇతి. హ ఉవాచ ఏతద్ అమృతం ఏతద్ అభయం ఏతద్ బ్రహ్మ ఇతి తౌ హ శాంత హృదయో ప్రవ్రజతు శాంత హృదయో ప్రవ్రజతు. ఇక్కడ వాళ్ళు అడిగినప్పుడు సమాధానం చెప్పారు అంటే తౌ హ ఊచతురు యథా యథా యథైవ ఇదం ఆవాం భగవ హే భగవన్ మేము ఇద్దరం కూడా మాకేం కనిపిస్తుందంటే నీళ్ళలో అది చెప్తున్న ఉదాహరణ ఆవా మా ఇద్దరం కూడా ఏం చూస్తుందంటే సాధు అలంకృతం బాగా అలంకరించుకొని మంచి వస్త్రాలు ధరించి పరిశుద్ధంగా ఉన్నటువంటి స్వ ఏవ ఇమౌ అంటే మేము ఇద్దరం కూడా హే భగవాన్ ఎలాగైతే అలంకరించుకొని వచ్చామో మంచి వస్త్రం ధరించుకొని పరిష్కృతంగా వచ్చామో అదే రూపం ఇమౌ భగవాన్ సాధు అలంకృతో సువసనో పరిష్కృతం ఇవే కనిపిస్తున్నాయి. అంటే ఏ రూపంలో ఏ రకంగా అలంకరించుకొచ్చామో అదే రూపం మాకు మళ్ళీ కనిపిస్తుంది. అప్పుడు అలంకరణ రహితంగా ఉండేప్పుడు ఏ రకంగా అయితే అలంకరించుకున్నామో మంచి వస్త్రాలు ధరించామో అది ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. స్వ ఏవ ఏవం ఏవ ఇమౌ భగవ ఏవమేవ అంటే పూర్వం ఎలా ఉందో ఇక్కడ మనం ఏ విధంగా అలంకరించుకుంటే అదే విధంగా మాకు కనిపిస్తుంది. అంటే సాధు అలంకృతౌ సువసనౌ పరిష్కృతౌ ఇత్యేష ఆత్మ. అప్పుడు ఆ రకంగా చెప్పినప్పుడు ఇది ఏష ఆత్మ అయితే అదే ఆత్మ. హ ఊచో హ ఉవాచ ఆత్మ అయితే హ ఉవాచ. అప్పుడు ఏమన్నా అంటే ప్రజాపతి అయితే మీకు ఏ విధంగా కనిపిస్తుందో అదే ఆత్మస్వరూపము. ఏతదే అమృతం అదే అమృత స్వరూపము. అభయం భయరహితమైనటువంటిది. తదేవ బ్రహ్మ అదే బ్రహ్మస్వరూపము. కాబట్టి ఆ రకంగా ఉపదేశించామంట. అదే బ్రహ్మ అదే అమృతము అదే అభయము అని చెప్పి ఈ రకంగా అదే ఆత్మస్వరూపం అని చెప్పి ఉల్లేఖించారు. ఎవరు ప్రజాపతి వాళ్ళ దగ్గర ఆ రకం ప్రస్తావించదన్నమాట. తౌహ శాంత హృదయో ప్రవ్రజతు. వాళ్ళు శాంత హృదయంతో అక్కడి నుంచి ఇంద్రుడు విరోచనుడు వెళ్ళిపోయారన్నమాట. ఈ విషయం విని ముందు అలంకరించుకొని వచ్చిన తర్వాత అలంకరించుకొని చూశారు. వాళ్ళు చూసిన తర్వాత ఎలాగుందో అలాగే ఉందని చెప్పగానే అయితే అదే బ్రహ్మ అదే ఆత్మస్వరూపం అదే అమృతత్వం అదే అభయత్వంతో కలిగి ఉంది కాబట్టి అదే బ్రహ్మస్వరూపము అని చెప్పగానే నిజంగా ఇదే ఆత్మస్వరూపము అంటే ఈ శరీరంలో మనకు ఏ రకంగా ఉందో ఈ శరీరమే ఆత్మస్వరూపం అన్నట్టుగా భావించదన్నమాట. అందుకే తౌహ శాంత హృదయో ప్రవ్రజతు. ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయారన్నమాట. ప్రవ్రజతు అంటే వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ రకంగా వెళ్ళేటప్పుడు చూస్తున్నాయి ఇక్కడ ఏంటంటే తౌ హ అన్వీక్ష ప్రజాపతి ఉవాచ అనుపలభ్యం ఆత్మానం అనను విద్య ప్రజతో యతతః ఏతద్ ఉపనిషదో భవిష్యంతి దేవాః వ అసురాః వ తే పరా భవిష్యంతి ఇతి సహ శాంతహృదయః ఏవ విరోచనో అసురాన్ జగామ తేభ్యో హ ఏతాం ఉపనిషదం ప్రోవాచ ఆత్మ ఏవ ఇహ మహయ్య ఆత్మ పరిచర్య ఆత్మానం ఏవ ఇహ మహయన్ ఆత్మానం పరిచరన్ ఉభౌ లోకౌ ఆప్నోతి ఇమం చ అముం చ ఇతి. ఇమం చ అముం చ ఇతి. ఇక్కడ ఏమంటున్నా అంటే ప్రజాపతి వాళ్ళని చూసి ఈ రకంగా అన్నాడన్నమాట. ఈ రకంగా చెప్తున్నామాట. అంటే వాళ్ళు శాంత హృదయంగా అదే ఆత్మ అని చెప్పని వెళ్ళిపోతున్నారా? వాళ్ళతో ఎలా అవుతున్నారు? తౌహ అన్వీక్ష ప్రజాపతి ఉవాచ. వాళ్ళని అందరినీ అన్వీక్ష చూస్తూ గమనిస్తూ ఈ విషయం చెప్పగానే నీలో ఉండే ప్రతిబింబమే నీలో అలంకరించుకునే రూపమే అదే ఆత్మస్వరూపం అదే అమృతత్వము అదే అభయత్వం అని చెప్పారు కదా.
ఆ స్థితిని చూసి వాళ్ళు శాంత హృదయం అయిపోయి వెళ్ళిపోయారు. మళ్ళీ ప్రశ్నించలేదన్నమాట. గురుగారు రాజ్యం చెప్తే ఏం మాట్లాడకూడదు కదా అన్నట్టుగా వాళ్ళు ఏం ప్రశ్నించకుండానే అంత అర్థమైనట్టుగా అది ఆత్మస్వరూపం అన్నట్టుగా ఏం మాట్లాడకుండా సరే ఆజ్ఞ తీసుకుని వెళ్ళిపోయారు అనమాట. అప్పుడు వాళ్ళని చూసి తౌ అన్వీక్ష అన్వీక్ష వాళ్ళని చూసి ప్రజాపతి ఉవాచ, ప్రజాపతి అంటున్నామట, అనుపలభ్య ఆత్మానం అననువిద్య ప్రజత. వీళ్ళు ఆత్మ యొక్క స్వరూపం యథార్థంగా తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఆత్మానం అనుపలభ్య అననువిద్య తెలుసుకోకుండా చూడకుండానే వెళ్ళిపోతున్నారు. రజత ఏతది ఉపనిషదో భవిష్యంతి. వీళ్ళిద్దరిలో ఎవరైతే ఈ రకంగా ఆ రకం భావిస్తారో ఏతది ఉపనిషదో భవిష్యంతి, అదే ఉపనిషత్తు యొక్క స్వరూపం అని చెప్పి, ఉపనిషత్తు యొక్క తాత్పర్యం అని చెప్పి అర్థం చేసుకుంటారు. దేవాహవ అసురాహవ, అది దేవతలైనా అసురులైనా ఇదే వాళ్ళిద్దరు ఎవరైనా కూడా ఆత్మ తెలుసుకుని ఇదే ఆత్మస్వరూపంగా భావించినట్లయితే నిజంగా వాళ్ళు ఇదే ఉపనిషత్తు రహస్యంగా భావించి వాళ్ళు అదే స్వరూపాన్ని ఆత్మగా భావిస్తారు. కానీ అది యుక్తి సంగతం కాదు, అది ఆత్మస్వరూపంగా తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. పరా భవిష్యంతి, ఇదే ఉపనిషత్తు యొక్క రహస్యం అని చెప్పి దీన్నే ఆత్మగా భావించి ఎవరైతే వాళ్ళు ఆ రకంగా స్వీకరిస్తారో నిజంగా వాళ్ళు పరా భవిష్యంతి, వాళ్ళు ఓడిపోతారు. వాళ్ళు ఆ జీవితంలో అధోపతన అంటే యథార్థం తెలుసుకోలేదు, తత్వాన్ని తెలుసుకోలేదు. పరా భవిష్యంతి, వాళ్ళు ఓడిపోతారు, జీవితాన్ని యథార్థ స్వరూపాన్ని తెలుసుకోలేదు. ఎందుకంటే సహా శాంత హృదయ ఏవా, ఎందుకంటే వాళ్ళు శాంత హృదయంతో అదే ఆత్మగా భావించి వెళ్ళిపోయారన్నమాట. ఏం మాట్లాడలేదు, దాని గురించి ఏం చర్చించలేదన్నమాట. ఎందుకంటే అది ఎందుకు విరోచనుడు కదా, అందుకే విరోచనం అసలాన్ జగం. ఆ రకంగా శాంత హృదయం ఎటువంటి శంకా మనసులో సందేహం లేకుండా ఇదే ఆత్మగా భావించి అక్కడి నుంచి బయలుదేరిపోయాడు అన్నమాట. ఆ బయలుపెక్కడి విరోచన ఎక్కడ వెళ్ళాడు, అసురాన్ జగామ, అసురులు వాళ్ళంతా రాక్షసులు ఉండేటువంటి అసురులు ఉండేటువంటి స్థాన విశేషం అయితే ఉందో అక్కడికి జగామ వెళ్ళిపోయాడు అనమాట. తేభ్యో ఏతాం ఉపనిషదం పురోవాచ, వాళ్ళందరికీ కూడా ఉపదేశించారు. ప్రజాపతి దగ్గరికి వెళ్ళాడు కదా, ప్రతినిధిగా అందరూ కలిసి అసురులంతా కలిసి కూడా అక్కడ విరోచనుడిని పంపించిందన్నమాట. తెలుసుకుందామని ఆత్మతత్వం తెలుసుకుంటా వచ్చాడు, అందరూ అక్కడ సహకరించి పంపించేసారన్నమాట. ఇప్పుడు వాళ్ళకి వచ్చి ఆ ఉపదేశం చెప్తున్నమాట. ఎందుకంటే అప్పుడు వాళ్ళు అందరిలో బుద్ధిమంతుడు నాయకుడు అతనే అన్నమాట. కాబట్టి ఏం చెప్తున్నా అంటే ఆత్మ ఏవ మహయ్య ఆత్మ ఏవ ఇహ మహయ్య ఆత్మ పరిచర్య ఆత్మానం ఏవ ఇహ అంటే ఇక్కడ మన శరీరం అయితే ఉందో స్వరూపం ఏంటి, మహయ్య ఆత్మ అంటే ఈ శరీరమే ఆత్మస్వరూపము, ఈ శరీరమే ఆత్మస్వరూపము. ఆత్మానం ఏవ ఇహ మహయన్ ఆత్మానం పరిచరణ, అందుకే ఈ ఆత్మకే, ఈ ఆత్మని అంటే శరీరపి ఆత్మని మనం బాగా దాన్ని పరిచయం చేయాలి, అంటే బాగా సేవా శుశ్రూష చేయాలి, బాగా అన్ని భోగాలు అనుభవించే విధంగా దీనికి బాగా అలంకరించుకోవడం, మంచి శుద్ధ వస్త్రాలు ధరించడం, పరిశుద్ధంగా ఉంచుకోవాలి, ఇదే ఆత్మస్వరూపము అని ఆ రకంగా అదే ఉపదేశించాడు. అదే విధంగా అర్థం చేసుకున్నాడు, అదే అనుకుని చెప్పి అదే అక్కడ వాళ్ళకు ఆత్మానం ఏవ ఇహ మహయన్ ఆత్మానం పరిచరన్, వాటికి పరిచయం బాగా సేవ శుశ్రూష చేస్తూ అంటే శరీరాన్ని బాగా అలంకరిస్తూ ఇదే దేహము, ఆ దేహాన్ని దేవాలయంగా దేహాన్ని ఆత్మగా భావిస్తూ దేహానికి అన్ని రకాల పుష్టి పోషణ చేస్తున్నామట. ఇప్పుడు అందరి మధ్య దేహ పోషణ లీనమై ఉన్నాం కదా, అందరూ శరీరాన్ని ముఖ్యంగా భావించి రకరకాల సేవలు చేస్తున్నాం, వాటి కోసం జీవిస్తున్నామట. ఏదైనా చిన్న ఆఘాత కలిగినా మనకి ఏదో అయిపోయేందుకు బాధపడుతున్నామట. అంటే శరీరాన్ని అంత ఆకర్షణయుక్తంగా ఉన్నాం, శరీరంతో అత్యంత ఓతుపోతు అంటే మమత్వంతో యుక్తమైన అనురాగంతో యుక్తం అవుతున్నామట. అంటే ఆ రూపంతో కావచ్చు, బలంతో కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, మన శరీరంలో ఉండే ఏ ఇంద్రియంలో సక్రిత ఉందో, ఏ ఇంద్రియంలో అత్యధిక జ్ఞాన సంపన్నత ఉందో దాన్నే అన్నిగా భావిస్తూ అదే అంత స్వరూపంగా భావిస్తూ దానికి మహత్త ఇస్తున్నాం అన్నమాట. అందుకే ఇక్కడ ఈ ఆత్మ శరీరమే ఏదైతే ఉందో అదే ఆత్మస్వరూపం కాదు, దానికే మంచి అలంకరించుకోవడం, మంచి సేవా శుశ్రూష పథకంగా మంచి పోషించడం, బాగా పాలించడం, అన్ని రకాల సేవ చేయడం అనేది భోగ విలాసాలు అంటే అన్ని ఆహార పదార్థాలతోటి అన్ని పుష్టి చేయాలి, పుష్టంగా ఉంచుకోవాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కానీ దీన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి చెప్పి పరిచయం. అలాగే ఎవరైతే సేవ చేస్తుందో అలా సేవ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నదో ఉభౌ లోకౌ ఆప్నోతి ఇమంచ అముంచ ఇది. కాబట్టి అటువంటి వ్యక్తి ఈ లోకంలో ఉండే అన్ని సమస్త మనోకామని సిద్ధింపజేసుకోగలుగుతాడు. మిగిలిన చోట కూడా అముంచ లోకం అంటే పరలోకం కూడా వెళ్ళగలుగుతాడు. కాబట్టి ఇదే శరీరమే ఆత్మే శరీరమే ఆత్మగా భావించి మనము ఆత్మస్వరూపంగా భావించి దానికి సేవా శుశ్రూష చేయాలి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా
అలా పొందిన వ్యక్తి సమస్త లోకాలను పొందుతాడు, ఆ అన్య లోకాన్ని కూడా పొందుతాడు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఉల్లేఖించబడింది ఇక్కడ. అని ఎవరు చెప్పారు ఇక్కడ? ఈ ఉపదేశం అంతా కూడా విరోచనుడు వాళ్ళ అసుర సభలోకి వెళ్ళి, అసురుడి స్థానానికి వెళ్ళి ఆ శరీరమే ఆత్మగా అని భావించి అందరికి అలాగే ఉపదేశించాడన్నమాట. కానీ అలాగే వెళ్తూ విన్ని వచ్చేసి ఈ రకంగా ప్రస్తావించారు. ఇక్కడ ఇంద్రుడేమో ఇంకా అక్కడికి ఇంకా వెళ్ళలేదు. వెళ్ళు అక్కడి నుంచి బయలుదేరిపోయిన తర్వాత ఇంద్రుడు వెళ్తూ ఆలోచిస్తూ వెళ్ళాడు. కానీ ఇక్కడ బాగా నిశ్చయంగా శాంత హృదయంతో బాగా నిశ్చయించి ఇదే ఆత్మ అని చెప్పి శరీరం బాగా మంచిగా ఉంచుకోవడం, హృష్టపుష్టంగా ఉంచుకొని చెప్పి సేవా సృష్టి చేసుకొని చెప్పి అదే విధంగా అర్థం చేసుకొని వెళ్ళిపోయి అదే విధంగా ఉపదేశించామంట. అందుకే అదే విధంగా అక్కడ ఆలోచిస్తున్నాడు. తర్వాత ఏం జరిగిందంటే తస్మాదపి యది ఇహ, అందుకే తస్మాద్ అపి యది ఇహ అదదాత్ ఇహ దానం అశ్రద్ధదానం ఆ యజమానం ఆహుః అసుదో బత ఇతి. అసురాణాం హి ఏషు ఉపనిషత్ ప్రేతస్య శరీరం భిక్షయా వసనేన అలంకారేణ ఇతి సంస్కుర్వంతి ఏతేన హి అమం లోకం జేస్యంతో మన్యంతే అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించినమాట. అంటే అంతిమంలో ఏమంటున్నా అంటే ఇక్కడ తస్మాదపి అద్య ఇహ అద్ దానం అశ్రద్ధదానం ఆ యజమానం ఆహుః అసుదో బత ఇతి. ఆసురః బత ఇతి. అసురాణాం హి ఏషు ఉపనిషత్ ప్రేతస్య శరీరం భిక్షయా వసనేన అలంకారేణ ఇతి సంస్కుర్వంతి ఏతేన హి అముం లోకం జేస్యంతో మన్యంతే. ఆ భిన్న లోకాన్ని గెలుస్తూ ఆ రకంగా ముందుకెళ్తాడని చెప్పి చెప్పున్నాం. అంటే ఇక్కడ ఈ రోజు వరకు అంటే అక్కడ ఏం నిర్దేశించుకున్నారు కాబట్టి దేహరూపి దేహాన్ని ఆత్మగా భావించి దానికి పూజ చేయాలని చెప్పుకున్నాం, సేవ చేయాలని చెప్పుకున్నాం. ఈ పూజ చేత, ఈ సేవ చేత మనిషి రెండు లోకాలను పొందగలుగుతాడు, ఇహలోకాన్ని పొందగలుగుతాడు, పరలోకాన్ని పొందగలుగుతాడు అని చెప్పి చెప్పుకున్నాం. అయితే దేహమే శరీరమే ఆత్మగా భావించి ఎవరైతే పూజ చేస్తారో వారు సమస్త లోకాలను, ఈ లోకాన్ని ఆ లోకంలో పొందగలుగుతారని చెప్పుకున్నామట. ఇప్పుడు ఈ రోజు వరకు అందుకే ఇక్కడ దాన్ని పిలుస్తూ శరీరానికి పుష్టి చేయాలి కదా. ఈ రోజు వరకు ఎవరైతే దానం చేయలేదో, ఎవరైతే ఒక వస్తువు పట్ల, పదార్థం పట్ల, ఏదైనా క్రియ పట్ల శ్రద్ధ లేదో, మనం ఏదైనా కర్మ చేస్తుంటాం అక్కడ శ్రద్ధ అని అత్యంత అనివార్యం. ఏ కర్మ చేసినా శ్రద్ధ ఉంటే మనం ఏదైనా కర్మ ముందుకు తీసుకెళ్తామట. అందుకే ఎవరికైతే ఆ శ్రద్ధ లేదో, అలాగే ఎవరైతే యజ్ఞం చేయదో వాళ్ళని అంటాం అసురులు అంటామట. ఏమంటామంట? అసురులు. ఎవరైతే ఈ రోజు వరకు దాన ధర్మాలు చేయలేదు, దాన పుణ్యకర్మలు చేయలేదో, ఎవరైతే ఏదో ఒక వస్తువు పట్ల, ఒక వ్యక్తి పట్ల, ఒక పదార్థం పట్ల శ్రద్ధ లేదు, మనకు జడ వస్తువులే కదని చెప్పి ఏది పడితే ఇష్టానుసారంగా వాడుకోవడానికి లేదు. ఏదైనా కూడా మనం ప్రారంభంలో చెప్పుకున్నాం, ప్రతి వస్తువు కూడా బ్రహ్మమయమే, ప్రతి వస్తువు కూడా బ్రహ్మతో యుక్తమైంది, బ్రహ్మతో ఆనందుడు గతిశీలంగా ఉన్నామట. అంటే పరమాత్మైంది. అంటే ప్రతి వస్తువును, ప్రతి పదార్థం ఏది కూడా ఉపేక్షించకూడదు. మనం నిజంగా మనము వ్యక్తుల పట్లే కాదు, జడ వస్తువుల పట్ల, జడ పదార్థాల పట్ల కూడా మనం అంతే శ్రద్ధ భక్తితో ఉండాలన్నమాట. అంటే ఏముంది జడ వస్తువు, ఏముంది పదార్థం, ఏముంది ఎక్కడ పాటిస్తే ఏముంది, ఏం చేస్తే ఏముంటుంది, అది కాదు. ప్రతి వస్తువు కూడా నీకు నీ మార్గాన్ని ప్రశస్తం చేస్తుంది, నీ జీవన లక్ష్యాన్ని ముందు తీసుకెళ్తుంది. అంటే ముందు తీసుకెళ్ళి ఇది అత్యంత సహాయపడుతుంది. అంటే మన చుట్టూ ఉన్నటువంటి మనుషులే కాకుండా మన చుట్టూ ఉండే పదార్థాలు, ప్రకృతి సౌందర్యాలు ఏవైతే ఉన్నాయో, అన్ని వస్తువులు, పదార్థాలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ, అంటే మనకు జీవనంలో ఉపయోగపడే ప్రతి వస్తువు, జడ పదార్థం ఏదైనా కూడా, ఎందుకంటే ప్రతిదీ కూడా మనకు ఉపయోగపడుతున్నాడు, అది కూడా దాని పట్ల శ్రద్ధ ఉండాలన్నమాట. దాని పట్ల శ్రద్ధ ఉన్నప్పుడే మనకు
దాని పట్ల ప్రత్యేక పదార్థం పట్ల ప్రత్యేక వస్తువు పట్ల ఒక ప్రేమానురాగం ఉత్పన్నమవుతుంది. అంటే అటువంటి వ్యక్తి సూక్ష్మంగా కూడా ఆలోచించగలుగుతాడనమాట. ఇక్కడ స్వామి సత్యపతి మహారాజ్ మేము చదువుకునే చెప్పేవారంట, ఎవరైతే చిన్న చిన్న మనకు నీళ్ళే కదా ఏమవుతుంది వ్యర్థం అవుతుంది, ఏమవుతుంది, చిన్న అగ్నే కదా ఏమవుతుంది వ్యర్థంగా, అంటే మామూలుగా అన్ని కొన్ని వ్యర్థంగా జరిగిపోతుంటాం. చిన్న చిన్న వస్తువుల పట్ల, జలం పట్ల, నీటి పట్ల, అగ్ని పట్ల మనకు ఉపేక్ష భావంతో మన ఇష్టానుసారం స్వచ్ఛంద చేస్తున్నాం అనుకోండి, అంటే ఒక వస్తువును ఉపయోగించుకునే విధానం తెలియకపోతే వాస్తవంగా అటువంటి వ్యక్తి పరమాత్మకు పొందలేమట. చిన్న చిన్న వస్తువుల పట్ల జాగ్రత్త ఉంటామట. ఒక చిన్న వస్తువే ఏదో పదార్థం జస్ట్ మీకు అది చెప్పాను, అట్లా మనం వ్యర్థం చేస్తుంటామని చెప్పి పంచభూతాల్లో అగ్ని మహాభూత, జల మహాభూతం అని చెప్పి, అలాగే ఏదైనా మనకు నిత్య దైనందిన జీవనం ఉపయోగపడే ప్రతి వస్తువు యొక్క ఎందుకు సత్తా ఉందంటే పదార్థం ఏదో అర్థవంతమై ఉంటుందండి, సార్థకమే ఉంటుందన్నమాట. ఆ వస్తువు ఏ రకంగా ఉందో, ఏ విధంగా ఉందని అలాగే ఉపయోగించుకుని జాగ్రత్తగా వహించినట్లయితే, వాటి శ్రద్ధ ఉన్నప్పుడు మనకి వ్యక్తిపై శ్రద్ధ ఉండే వాటికి అన్ని రకాలుగా సేవా సృష్టి చేస్తుంటాం. అలాగే వస్తువు పట్ల ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలో వాటికి కూడా అదే విధంగా సేవ చేయాలి. మన శరీరానికి జడ వస్తువునా ఎంత ఇది మనమత్వంతో ఉన్నాం కాబట్టి మనం అలంకరించుకుంటున్నాం కదా. అలాగే అన్ని పదార్థాలు అలంకరించడమే కదా. మనం శరీరం పట్ల మనకు మోహము, వ్యామోహము, ఇవన్నీ ఆకర్షణ ఉంది. శరీరం అన్నిటిగా అన్ని రకాల భోగాలకు సాధనభూతం ఏంటి అని చెప్పి మన రోజుకి అనేక రకాల సేవా శుశ్రూషలతోటి మనం ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం, అన్ని రకాల సేవలు చేస్తున్నామంట. ఎందుకు? ఆ దేహమే అత్యంత ముఖ్యమైనది, అదే ఆత్మగా భావిస్తున్నాం, అదే పరమాత్మగా ఆత్మత్వంతో యుక్తమైనదిగా భావిస్తున్నామంట. కానీ దానికే మనకు శరీరాన్ని హృష్టపుష్టం చేసుకుని దాన్ని నిజమై ఉన్నామంట. కానీ అలాగే మనకు ప్రత్యేక స్థూల పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల కూడా అంతే శ్రద్ధ కలిగి ఉండాలి. అలాగా ఇలా శ్రద్ధ లేదు, అందుకే ఇంతవరకు దాన పుణ్యకర్మలు చేయలేదో, అలాగే ఏ వస్తువు పట్ల శ్రద్ధ లేదో, అలాగే ఎవరైతే యజ్ఞం చేయలేదు, యజ్ఞం కూడా మనకు మనసును పవిత్రం చేస్తుందన్నమాట. ఏంటి? మనం ప్రతి నిత్యం యజ్ఞం చేయడం వల్ల మనలో భావన సత్వగుణం ఓతప్రోతం అవుతుంది. మనం చేసేటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో, మనం చేసేటువంటి క్రియ ఏదైతే ఉందో, మనం ప్రకృతిలో ఉండే పదార్థాలన్నీ మనం పరిశుద్ధం చేస్తున్నాము కాబట్టి అది అత్యంత అనివార్యం, కర్తవ్యం. అది మన ప్రతి మానవ యొక్క మహాన్ ధర్మం కూడా అది. కాబట్టి అలా యజ్ఞ యాగాలు చేయడం వల్ల ఏమవుతుంది? మన మనసు నిర్మలం అవుతుంది, మన మనసు సత్వగుణం వైపు ప్రేరేపించబడుతున్నాడు. సత్వగుణం మనలో వైపు ప్రధానంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ మంత్రాలు చెప్తూ మనం చేస్తామో, ఆ అగ్నిలో వేసే పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఔషధ గుణాలు, అంటే మామూలుగా అయితే ఋతువు అనుకూలంగా ఉండాలన్నమాట. ఔషధ పదార్థాలు ఏవైతే ఉన్నాయో మనసును ఎలా ఉంచాలో, ఏ విధంగా ఉంచాలో ఆ సత్వగుణంతో ఓతప్రోతమే చేస్తుందన్నమాట. అంటే ఆ సక్రియత మనలో జడత్వం ఏదైతే ఉందో తొలగిపోతుంది. అలా చేయడం వల్ల నిరంతరంగా ఒక ప్రక్రియ విధి విధానం ప్రకారం చేయడం, నిత్యకర్మం చేయడం వల్ల మనలో జడత, ఆలస్య ప్రమాదాలు తొలగిపోతాయి. మన మనసు సక్రియంగా ప్రబుద్ధంగా ఉంటుంది. అలాగే సత్వగుణాలని, అంటే పుణ్య కర్మల నుంచి ఎక్కువ ఆలోచిస్తూ, అంటే చేయవలసిన కర్తవ్య కర్మలు ఏవైతే ధర్మాధర్మాలను వివేచిస్తూ ఆలోచిస్తూ ధర్మబద్ధమైన కర్మాలని, సత్యబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి కర్మలను చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నమాట. అంటే ఆ రకమైన మస్తిష్కం తయారవుతుంది, ఆ రకమైన స్థితి ఉత్పన్నం అవుతున్నమాట. కాబట్టి ఇటువంటి కర్మలు కూడా చేయాలి. అది ఇలాంటి కర్మలు ఎవరు చేయరు, ఇలాంటి కర్మలు చేయరు అంటే వాళ్ళ రాక్షసులు అంట. అంటే వాళ్ళ రాక్షస బుద్ధి ఉంటుందన్నమాట. నిత్యం యజ్ఞం చేయడానికి అలాంటి వ్యక్తి వికారం ఉత్పన్నం అవుతుందన్నమాట. వికారాలు దోషాలు మనం ప్రవేశిస్తాయన్నమాట. అలాగే వస్తువుపై శ్రద్ధ లేదో ఏమవుతుంది? ఏ వస్తువుల పట్ల వ్యక్తిపై శ్రద్ధ లేదో ఏమవుతుంది? అతని యొక్క జీవితం కూడా అస్తవ్యస్తంగా ఉంటుందన్నమాట. అతని జీవితం ఎలా ఉంటుంది? అస్తవ్యస్తంగా ఉంటుందట. ఏది ఒక పని సరిగ్గా చేయమాట, అంటే ఒక పని పట్టుకుంటాడు వదిలేస్తాడు, ఇంకో పని పట్టుకుని వదిలేస్తామట. అలాగే అస్తవ్యస్త జీవనం ఉంటుందన్నమాట. ఇంకా అది ఏమవుతుంది? సమయానికి టయానికి ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని టైం జరిగిపోయినప్పుడు ఏమవుతుంది? అదంతా తారుమారు అయిపోతుంది అన్నమాట. ఇంకా అప్పుడు భయం మొదలవుతుంది, టెన్షన్ మొదలవుతుంది. అనేది అక్కడ ఏమవుతుంది? అప్పుడు ఎందుకు దగ్గరికి వచ్చిన తర్వాత మనకి అవన్నీ ఉత్పన్నం అవుతాయన్నమాట. ఆ భయాలు క్రియేట్ అవుతాయన్నమాట. అక్కడ అన్ని రకాల భయం ఉత్పన్నం అవుతుందన్నమాట. అంటే జీవన భయం కావచ్చు, మృత్యు భయం కావచ్చు, ఇంకేదైనా అవమానం స్థితిని పొందగలుగుతానే భయం కూడా ఉంటుందన్నమాట. అంటే బహిష్కృతం అవుతానే భయం ఉంటుంది. అన్ని రకాలుగా మనకు అన్ని నష్టం అవుతానే భయం ఉంటుంది. అన్ని రకాల భయాలు ఉత్పన్నం అవుతాయి. అంటే శ్రద్ధ లేనప్పుడు ఏమవుతుంది? శ్రద్ధ లేనప్పుడు మిగతాని కూడా మనం ముందు చెప్పుకున్నామట. ఒకదాని తర్వాత ఒకటి ఉన్నప్పుడే మనకు మిగతాని కూడా సిద్ధిస్తాయి. ఆత్మతత్వాన్ని, వైశ్వానర బ్రహ్మతత్వాన్ని పొందాలంటే మనకు సంకల్పము, తర్వాత నిష్ఠ, శ్రద్ధ ఇవన్నీ క్రమంగా ఒకదాని తర్వాత ఉన్నప్పుడే మిగతావన్నీ కూడా పనిచేస్తుంటామని.
అంటే అలాంటి శ్రద్ధ ఉన్నప్పుడే మనం ఏ కర్మ చేసినా అన్ని శ్రద్ధ వహించి చేస్తామంటే ఆ పని నీట్గా మనం చేసుకోగలుగుతాం. శ్రద్ధ చేసే కర్మ ఎలా ఉంటుందంటే అది ఉపేక్షపూర్వకంగా ఉంటుంది కాబట్టి చేయడం కొరకు చేస్తున్నాం కాబట్టి దానివల్ల అంత లాభం మనకు ఉండదు అనమాట. ఆ బలం ఉండదు, చేసిన దాంట్లో సంతృష్టి ఉండదు. మనం ఏ కర్మ చేసినా అదొక మనకు సంతృష్టిని ఇవ్వాలి, మనకు మహతి ఆనందాన్ని కలిగించాలని. ఈ పని మంచిదైతే నిజకు ఉత్తమ కర్మ చేసినట్లయితే, ఉత్తమ విచారం చేసినట్లయితే అది మనసా వాచ కర్మ ఏదైనా కావచ్చు, నిజంగా నీలో ఆ స్ఫూర్తి వస్తుంది, ఆ చైతన్యం వస్తుంది, నీలో సంతృష్టి అనేది ఆత్మానుభూతి, సంతోష ఆనందానుభూతి నీకు కలుగుతున్నాడు. అలాంటి మనం చేసిన కర్మ చేసిన తర్వాత కూడా అది ఆత్మానుభూతి కలిగించలేదంటే అది ఏదో దోషయుక్తమైన మనం తెలుసుకోవాలి. లేకపోతే ఒక మంచి పని చేస్తున్నా అంటే మనిషికి ఆనందం కలుగుతున్నమాట. కాబట్టి అవిని స్థితి ఉత్పన్నమవుతుంది. కాబట్టి శ్రద్ధాపూర్వకంగా చేయాలి. అలాగే మనకు ఇంకేంటంటే మనకు ఏదైనా కానీ దాన పుణ్య కర్మలు కూడా ఇవన్నీ మనసును నిర్మలం చేస్తే మనలో ఆ భావన ఉన్నప్పుడు దాని మాత్రం పట్ల దయాకి భావన ఉత్పన్నమవుతున్నమాట. కాబట్టి మనం ఎంత ఇది చేస్తుంటామో దానివల్ల అంత మనకు రెట్టింపు కూడా అవుతుంటాం. అంటే దానివల్ల మనకు సత్వగుణం ప్రధానంగా ధర్మ బుద్ధి ధర్మ మార్గంలో నడిచేటువంటి శక్తి సామర్థ్యం మనలో ఉత్పన్నమవుతుంది. ధార్మిక విచారం కలిగిన వ్యక్తి సమస్త ప్రాణుల పట్ల తనదిగా భావించినప్పుడు అందరిలో ఉండే ఆత్మ, నాలో ఉండే ఆత్మ అంతా ఒకటిగా భావించినప్పుడు, సమస్త ప్రాణం పట్ల ప్రేమానురాగాలు ఉన్నప్పుడు ఇటువంటి దాన పుణ్యకర్మలు చేయడానికి మనకు మనసులో ఆలోచన విచనం ఉత్పన్నమవుతుంది. దీనివల్ల మనం చేసే సహాయం వల్ల ఇతరులకి అనేక విధాలుగా అది రక్షణ కల్పిస్తుంది, అనేక విధాలుగా వారిని ముందు తీసుకెళ్తుంది. కాబట్టి మనకు ప్రత్యేక క్రియ పట్ల మనకు అత్యంత సావధానపూర్వకంగా మనం దాన పుణ్యకర్మలు చేసినట్లయితే, శ్రద్ధ వహించినట్లయితే, అలాగే యజ్ఞాది కర్మలు చేసినట్లయితే మన మనసును ఎల్లప్పుడూ నిర్మలంగా, స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంచుతాయి. అలాగే ఉత్తరోత్తరంగా ముందుకు వెళ్ళడానికి మనకు మార్గాన్ని ప్రశస్తం చేస్తుంటాయి. మనలో ఉన్నత విచారాన్ని, ఉన్నతమైనటువంటి భావనను మనలో ఉత్పన్నం చేస్తూ ఉంటాడు. ఆ రకమైన భావన మనలో ఉంటుంది. అట్లా ఎవరైతే ఈ 3 కర్మలు చేయదో వాళ్ళని అసురులు అంటామంట. వాళ్ళు వారి బుద్ధి విపరీతంగా ఉంటుంది. కాలాంతరంలో స్టార్టింగ్ లో చాలా మంది ఒక ప్రశ్న వేస్తుంటారు, మనం రోజు ధర్మబద్ధంగా ఉన్నట్లయితే మనకు ఏం లాభాలు రావడం లేదు, అన్ని నష్టాలే వస్తున్నాయి. ఇక్కడ వ్యాపారం చేసేటప్పుడు ఇంకేం చేసేటప్పుడు ఇవన్నీ మనం ఎంత మంచి చేయాలనుకుంటే నాకు చెడే వెంట వస్తుంది అని, చెడే వచ్చేస్తుంది అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు అన్నమాట. ఎన్ని చేసినా తాత్కాలికంగా ఎవరికైనా ఒక వ్యక్తి ఏం చేయకుండా వాడు బాగా సుఖంగా ఉన్నాడు. నేను రోజు దాదాపు 50 ఏళ్ళు అయిపోయింది, నేను యజ్ఞానుష్ఠానం చేస్తున్నాను, 20-30 ఏళ్ళు చేస్తున్నాను, సంధ్యావనం చేస్తున్నాను, అన్ని చేస్తున్నాను, నేను ఎక్కడ ఉన్నా అక్కడే ఉన్నా, ఏం చేయకుండా వాడు బాగా దర్జాగా గాడి బంగ్లా బాగా తిరుగుతూ ఉన్నాడు, స్వచ్ఛందంగా తిరుగుతున్నాడు, అన్ని భోగ విలాసాలు లీనమవుతున్నాడు చేస్తున్నా అంటే అతను నిజంగా ఆ రకంగా భోగ ఐశ్వర్యం తిరుగుతున్నా అంటే అది ఆయన యొక్క ప్రారంభం. ఆయన ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాడు, అన్ని ఆ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఖర్చు చేసుకుంటున్నాడు, తింటున్నామంట. కానీ ఇప్పుడు దాన్ని ఉపయోగించుకునే ఖర్చు చేస్తున్నాయి కదా, అంత మళ్ళీ దాన్ని ఉత్పన్నం చేసుకునేది అది కొంతవరకు ఉంటుంది. అది అయిపోయినాక మళ్ళీ కిందికి వచ్చేస్తామట. ఎంత సంపత్తి అయినా మనం కూర్చుందంటే కొండలే కరిగిపోతాయి అన్నట్టుగా అది ఆ పుణ్య ప్రారంధాన్ని ఏవైతే ఉందో అది అనుభవిస్తున్నామట. ఆ ప్రారంధం ఉంది కాబట్టి అనుభవిస్తున్నాడు. ఆ ప్రారంధం ఎంతవరకు ఉంటుంది, అది ఖర్చు చేయకుండా అయిపోతుంది. తర్వాత మళ్ళీ అదో పత్రానికి కింద పోతా అంటే అదే మళ్ళీ కిందికి వచ్చేస్తామట. కాబట్టి మనం చేస్తున్నా అంటే ఒక ముందుకు వెళ్ళిపోతా అంటే అధర్మం చేస్తున్న వాడు అందుకే ముందుకు వెళ్ళిపోతున్నా, కానీ అధర్మానికి శిక్ష ఖచ్చితంగా పరమాత్మ ఇస్తాడు. కొన్నిటికి ఫలం వెంటనే ఉంటుంది, కొన్ని కాలాంతరంలో ఉంటుంది, కొన్ని జన్మాంతరంలో ఉంటుంది అన్నమాట. కొన్ని మహాన్ పాపకర్మలు కొన్ని ఈ శరీరం పనికి అనుభవించడానికి అదేదో పశుపక్ష జన్మ కావాలి, ఇంకా నీచమైన జన్మ కావాలి, ఇంకేదైనా భిన్నమైన జన్మ కావాలి. అక్కడ కొన్ని కాలాంతంలో మనకు ఫలితం జన్మ కలుగుతుంది, లేదంటే కొంతకాలం తర్వాత లేక వచ్చే జన్మలో తాత్కాలికంగా మనకు ఫలప్రాప్తి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఒక్కొక్కరికి ఒక రకమైన స్థితి ఉంటుంది కాబట్టి మనం దాన్ని బట్టి కర్మలు చేస్తూ ఉంటామట. కాబట్టి మనకు ఇవన్నీ కర్మలు ఏవైతే చేస్తున్నామో అందుకే మనం చేసే కర్మలను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనకు ఈ కర్మల పట్ల చేస్తూ ఉన్నట్లయితే మనం నియంత్రణపూర్వకంగా మనం చేయాల్సిన కర్మలు చేస్తాం. వీటికి విపరీతంగా చేసినట్లయితే అన్ని అశుద్ధత్వాన్ని పొంది భిన్న కర్మలు చేస్తాం. కాబట్టి మనకు అది పాపకర్మలతో యుక్తమైపోయి మనం అధోపతనానికి గురవుతాం అన్నమాట. కాబట్టి మనం చేసే కర్మల పట్ల అత్యంత సావధానం అనేది మనకు అత్యంత అనివార్యం అనేది ఇక్కడ కనిపిస్తున్నాం అన్నమాట. కాబట్టి చేదో ఇక్కడ అసలు అని చెప్పి చెప్పుకున్నాం. అదే అటువంటి వ్యక్తి పరాభవిష్యంతి స్పష్టంగా చెప్పామన్నమాట. ఇట్లాంటి కర్మలు ఎవరు చేదో పరాభవిష్యం వాళ్ళు ఓడిపోతారు జీవితంలో. తాత్కాలికంగా వృద్ధి కనిపిస్తున్నాం అన్నమాట. వాళ్ళు ముందుకెళ్తున్నారు, అది ప్రారంభంగా కనిపిస్తుంది. కానీ తర్వాత ఒక సమయం వస్తుంది, అక్కడ మీకు శ్లోకము చెప్పే మనుస్మృతిలో అధర్మేణ ఏదతే తావత్ తతో భద్రాన్ని పశ్యతి సపత్నాన్ జయతి
అంతతో గత్వ సమూలస్తు వినశ్యతి. ఇంకా మూలం కూడా ఉండదు అనమాట. ఇంకా ఆ రకంగా మనం అవకాశం కూడా లేవాలి, కింద పడి లేయడానికి కూడా అవకాశం ఉంది. ఆ రకంగా సమూలంగా నష్టం అవుతాయి. పాపాలు చేస్తూ చేస్తూ అంత పరాకాష్ఠ వెళ్ళిపోతాడు. ఇంకా క్షమించడానికి కూడా అవకాశం ఉండదు అన్నమాట. అక్కడ మన పాపకర్మ భోగాలు అనుభవించాల్సి వస్తున్నాడు, మరొక నరక యాతన అనుభవించాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి ఇతరులను చూసి నేను రోజు చేస్తున్నా, నాకు అన్ని చేస్తున్నా, నాకేం ఇవ్వలేదని అనుకోవద్దు. మనకు అలా ఉంటూ కూడా మనం ఏదో చేస్తున్నాను, బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, నేను ఏదో మంచి కర్మలు చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, యజ్ఞం చేస్తున్నాను అని బాధగా దుఃఖంగా ఉంటాయి. ఏంటి అంటే కొన్ని ప్రారంభ కర్మ మనం అలా ఉన్నాయి. ఇవి చేస్తూ మనం బాధపడుతున్నాం అంటే అది కర్మ నశిస్తుంది, కర్మ తొలగిపోతుంది. చేయకపోతే ఇంకా మనం నష్టం అయిపోతాం, ఇంకా అదో పత్ని గురి అవుతామన్నమాట. కాబట్టి మనం ఒక మంచి పని చేసినా మనకు రాలేని అది కాదు. నువ్వు నిజంగా మంచి పని చేస్తున్నా అంటే దాని ఫలప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది. ఆ కలగడం లేదనుకోండి, తాత్కాలిక మన రిజల్ట్ రావడం లేదనుకోండి, అది మనకి ఏదో కర్మ ప్రారంభం ఉంది, ఆ కర్మ ప్రారంభం క్షీణిస్తుంది అని చెప్పి అనుకోవాలి. కర్మ ప్రారంభము అది నష్టం అవుతుంది, దాని గురించి బాధపడాల్సిన అవసరం. కర్మ ఎప్పటికీ వ్యర్థం కాదన్నమాట. కాబట్టి మనకు ఎవరు చేసినా కూడా మన కర్మ, కానీ సత్యంలో ధర్మ మార్గంలో ధర్మం కోసే మనకు ఏంటంటే మహాభారత యుద్ధాన్ని మనకు శ్రీకృష్ణునికి చేయాల్సి వచ్చేసింది అనమాట. అది ఆయన ఆపాలనుకుంటే యుద్ధాన్ని ఆపగలుగుతాడు, అంత హాని నష్టం కలిగేది కాదు. కానీ ధర్మం పట్ల శ్రద్ధ వహించడం కొరకు, ధర్మాన్ని రక్షించడం కొరకు ఆయన పెద్ద మహాయుద్ధాన్ని చేయించాల్సి వచ్చింది అన్నమాట. కానీ ధర్మానికి గెలుపు ఉంటుంది ఎప్పటికైనా. ధర్మ మార్గంలో, ఈశ్వరీయ మార్గంలో, అంటే ధర్మ మార్గం అంటే ఈశ్వరీయ మార్గం, అంటే ఈశ్వరు చెప్పేటువంటి మార్గం అంటే సృష్టి ప్రారంభంలో ఎవరు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏ ధర్మంగా నడుచుకోవాలని చెప్పి నువ్వు ఇలా నడుచుకున్నట్లయితే నీకు సమస్త మనోకామాలు సిద్ధిస్తాయి అని చెప్పుకున్నాం అనమాట. అంటే దానికోసం ఇంత మహాభారత యుద్ధాన్ని మనం తయారు చేస్తాం. అది మనకు రామాయణం కూడా సంకేతిస్తుంది. అనేక శాస్త్రాలు ఏవైనా కూడా మనకు దృష్టాంతాలైనా కూడా రాజా మహారాజు చేసిన క్రియాకలాపాలు అట్లాగా ఆయన ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉన్నప్పుడే సంతోషంగా హాయిగా ఉన్నది. కానీ సమస్త లోకాలు జయించగలిగేది. కానీ అధర్మంగా అన్యాయం విపరీతంగా ఉంటూ మనకు ఎక్కడ ఇతిహాసం కనిపించింది అలాగా ఉన్నతి చెందేదని చెప్పి. ఆ ఉన్నతి పొందుతున్న వర్తమానం కంటే అది ప్రారంభ కర్మ అనుభవించదు. తర్వాత ప్రారంభ కర్మ అయిపోగానే నష్టం అవుతుంది అన్నమాట వాళ్ళు కూడా అంతా కూడా. కాబట్టి అలాగా అధర్మాత్మను చూసి మీరు వాడిని పోల్చుకుంటూ నేను ఇలాగే ఉన్నాను, ఇక్కడే ఉన్నాను, వాళ్ళది మంచిదని చెప్పి అలా లేశ మాత్రం మనం వాళ్ళతో పోల్చుకోవద్దు. ఓకేనా? మన టైం వచ్చినప్పుడు దానికి ఫలితం ఒకేసారి పరమాత్మ మనకి ఇస్తాడు. దాంట్లో ఎప్పుడు చేసిన కర్మ వ్యర్థం కాదని చెప్పామన్నమాట. కాబట్టి మనం చేసిన కర్మ అయితే అవశ్యంగా దాన్ని భోగం చేస్తాం, దాని సందేహం పాపమైన పుణ్యమైన. ఇప్పుడు మంచి కర్మ చేస్తున్నామంటే దానికి సమయానుగుణంగా ఎంత ఇవ్వాల పరమాత్మ ఖచ్చితంగా మనకు అది సమయానుగుణంగా ఇస్తామంట. కాబట్టి మనం బాధపడకుండా మన కర్మని, అందుకే కర్మన్యేవ అధికారస్తే అని చెప్పి భగవద్గీతలో మనకు స్పష్టంగా ఉంది. కర్మ చేయడం వరకు నీ వంతు, అది దాని యొక్క ఫలం ఆశించకుండా ఇతరులకు వస్తున్నా కదా అని చెప్పి ఊహించాల్సి ఉంది. నేను చేసే కర్మ కరెక్టా కదా, కరెక్ట్ కర్మ విషయం చూసుకో. ఆ కర్మ చేసే దోషయుక్తంగా ఉందేమైనా పొరపాటును తెలిసి లేక అజ్ఞానం చేస్తున్నావా, కర్మ దోషయుక్తంగా చేసిన ఫలప్రాప్తి ఎక్కువ ఆశించామనుకోండి, అది దోషయుక్తం అవుతుంది. కాబట్టి మనం చేసే కర్మ కూడా మనకు యథార్థంగా చేస్తున్నా లేదా, ఏ కర్మ చేస్తున్నా కర్మ దానికి అనుగుణంగా ఉందా లేదా, అలా కర్మలు తెలుసుకొని మనం కర్మ చేసిన తర్వాత ఫలం గురించి ఆశించకుండా మన కర్మ కర్తవ్య కర్మగా భావించి ముందుకెళ్తున్నట్లయితే, నిష్కామకర్మ చేస్తూ ముందుకెళ్తున్నట్లయితే భగవంతుడు ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలనో ఆ రకంగా ముందు తీసుకెళ్తాను. కాబట్టి లేశ మాత్రమే మన సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఆలోచిస్తూ, నెగిటివ్గా ఆలోచిస్తూ, లేదంటే ఏదో బాధపడుతూ మన జీవితాన్ని నాకు ఇది ఉంది, ఇది లేదు, అది లేదని చెప్పి లేదని బాధపడాల్సిన. ఎవరు ఏ స్థితిలో ఉన్నా కూడా ఆత్మతత్వాన్ని పొందడం కొరకు, పరమాత్మతత్వాన్ని పొందడం, పరమాత్మని ప్రార్థించడానికి ఎటువంటి మూల్యం చెల్లించాల్సిన అవసరం అనమాట. ఎవరైనా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అయినా, మధ్య స్థానంలో ఉన్న వ్యక్తినా, కింది స్థానంలో ఉన్న వ్యక్తినా ఆత్మ అంతటా వ్యాపించింది, పరమాత్మ అంతటా వ్యాపించున్నాడు. నువ్వు మనస్ఫూర్తిగా శ్రద్ధ వహించి మనసులో భావనాత్మకంగా శక్తి కొద్ది దాన పుణ్య కర్మలు చేస్తూ శక్తి కొద్ది పెద్దలను గౌరవ సత్కరం యజ్ఞయాగాలు, అంటే ఆ యజ్ఞయాగాల్లో మనకు పంచ అంటే సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, పంచయజ్ఞాలు ఏవైతే ఉన్నాయో, మనం దేవతలను, గురువులను సత్కరించడం, గౌరవించడం, మా తల్లిదండ్రులను గౌరవించడం, ఇవన్నీ కూడా మనకు ఉండే పంచదేవతలు ఏవైతే ఉన్నదో, తల్లిదండ్రులను, గురువులను, అలాగా అందరినీ మనకు అతిథులను పూజించినట్లయితే యథాయోగ్యంగా ఇవే నీకు ఒకరోజు మనసును నిర్మలం చేసి ఆత్మతత్వాన్ని బోధిస్తే, ఆత్మను ప్రకాశింపజేస్తామన్నమాట. అది యథాశక్తి మనం ఎక్కువ చేయాలని కాదు, ఎక్కువ చేస్తే ఇలా అవుతుందని కాదు, మనలో భావన అది యథార్థ స్వరూపం తెలుసుకొని చేసినట్లయితే అది వెంటనే ఫలప్రాప్తిని కలుగజేస్తుంది. అప్పుడు మనకు ఇహలోకంలో ఉంటూ సమస్త లోకాన్ని జయించగలుగుతాం, సమస్త మనోకాన్ని సిద్ధింపజేసుకోగలుగుతాం. మనం ఏవైతే కోరుకుంటున్నా అవే ఈ లోకంలో ఉంటూ, ఈ శరీరంతో ఉంటూ సంపూర్ణంగా భోగాన్ని అనుభవించగలుగుతాం. అంటే ఎలా కాదు అంతకన్నా ఎక్కువగా అనుభవించగలుగుతాం. కాబట్టి ఆ రకమైన కర్మలన్నీ కూడా మనం ఏం చేసినా శ్రద్ధాపూర్వకంగా నిత్య దైనందిక కర్మలు, యజ్ఞయాగాలు చేస్తూ దాన ధర్మ పుణ్యాలు చేసినట్లయితే వ్యక్తి యొక్క స్థితి పెరుగుతుంది, ప్రారంభ కర్మాశ పెరుగుతుంది,
కాబట్టి మనం ఆ రకమైన కర్మలు చేయడానికి ప్రయత్నించాలి. అందుకే సజ్జనుల యొక్క సాంగత్యంలో ఉన్నట్లయితే మనకు అలాంటి భావన అనేది ఓతప్రోతం అవుతుందన్నమాట. ఆ రకంగా మనం ప్రయత్నం చేయాలి. అందుకే అంతిమంలో ఇక్కడ మనకు అస్తు తో ఈ రకంగా పరా భవిష్యంతి సాహ శాంత హృదయ ఏవ విరోచనో అసురాన్ జగామ అంటే ఈ రకంగా ఆ భావిస్తూ అసురుల్లోకి వచ్చి ఈ రకంగా విరోచనుడు కదా అసురులకు ఇదే విధంగా ఉపదేశించామట. తేభ్యో ఏతాం ఉపనిషదం ప్రోవాచ ఆత్మ ఏవ మహయ్య ఆత్మ పరిచర్య ఆత్మానం ఏవ. ఇది మనం చెప్పుకున్నాం. అంటే ఆత్మకి దేహరూపి ఆత్మకి మనం సేవ శుశ్రూష చేయాలని చెప్పుకున్నామట. ఈ రకంగా అసురాణం హి ఏష ఉపనిషత్ ప్రేతస్య శరీరం భిక్షయ వసనేన అలంకారేణ ఇది సుసంస్కుర్వంతి ఏతన హి అముం లోకం జేష్యంతే మన్యంతే అని చెప్పి ఇక్కడ ఈ రకంగా చెప్పామంట. ఇదివరకును దాన పుణ్యకర్మలు చేయలేదో, వస్తువుల పట్ల శ్రద్ధ వహించలేదో, యజ్ఞ యాగాలు చేయలేదో వాళ్ళని అసురులను చెప్పుకున్నాం. ఎందుకంటే వాళ్ళు దేహాన్ని ఆత్మగా భావించి వాళ్ళు ఆ రకంగా పూజిస్తున్నారు, ఆ రకంగా దాంట్లో లీనమై ఉన్నారు. దేహ పోషణలోనే, దేహ అలంకరణలోనే, దేహాన్ని శరీరాన్ని అలంకరించుకోవడంలో వాళ్ళు లీనమై ఉన్నారు. అందుకని అసురోపనిషద్ అంటే అసురులు ఆ రకం ఉపనిషత్తు యొక్క రహస్యాన్ని రకంగా తీసుకుని దాన్ని తత్వంగా భావించి, శరీరాన్ని తత్వంగా భావించి, ప్రకృతి జడ వస్తున్న ప్రకృతి ఆత్మతత్వంగా భావించి ఆ రకంగా వాళ్ళు దాన్ని లీనమై ఉన్నారు. శరీరాన్ని గంధమాలతోటి సుగంధాలతోటి బాగా అలంకరించుకుంటూ ఇదే లోకాన్ని జయించినట్టుగా ఆ రకంగా ఊహించుకుంటున్నామట. ఆ రకంగా అర్థం చేసుకుని దాన్ని గెలిచినట్లుగా ఊహించుకుంటున్నామట. అందుకే అటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా, చనిపోయిన వ్యక్తి కూడా ఆ వస్త్రాలతో అలంకరించి సంస్కరిస్తూ ఉంటాడు. చనిపోయిన వ్యక్తి కూడా మనం చూస్తుంటాడు. చనిపోయిన వ్యక్తి ఆభూషణాలతోటి అలంకరించి మనం ఇది చేస్తుంటామట. అలాగే అక్కడ శరీరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏముండదు. కానీ ఎందుకు దేహాన్ని పుష్టిగా భావిస్తున్న, దేహాన్ని ఆత్మగా భావిస్తున్నా కాబట్టి దాంట్లో మమత్వం ఇంకా ఉంది కాబట్టి దానికి సంస్కరిస్తున్నామట. ఆ రకంగా అర్థం చేసుకొని అదే దేహమే ఆత్మగా భావించి ఏదైతే దాంట్లో లీనమవుతుందో, దాన్ని బాగా శ్రద్ధ వహిస్తుందో అటువంటి వ్యక్తి లోకాన్ని జయించగలుగుతారని చెప్పి అదే రకం ఉపదేశించారు. వాళ్ళు అదే విధంగా అసలు కూడా జేష్యంతే మన్యంతే అని చెప్పి వాళ్ళు ఈ సమస్త లోకాన్ని ఏతైనా అముం లోకం జేష్యంతే, ఆ లోకాన్ని జయించగలుగుతాడు అని చెప్పి ఈ రకంగా భావిస్తున్నాడు. ఆ రకంగా అనుకుని అదే విధంగా లీనమయ్యారు. అంటే దేహమే ఆత్మగా భావించడానికే అలంకరించుకోవడం లీనమై అందులో యుక్తులై ఉన్నారు అని ఇక్కడ ఈ అంశం చెప్పబడింది. అంటే ఈ రకంగా ప్రజాపతి తెలుసుకోకుండా వెళ్తున్న ఇది ఆత్మగా భావించి దీన్ని దేహాన్ని ఆత్మగా భావించి వెళ్ళిపోతున్నాడు. అటువంటి వ్యక్తి అసత్వాన్ని పొందగలుగుతాడు. అసత్వం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నదా, అతనికి ఏ వస్తువుల పట్ల శ్రద్ధ ఉండదు, దాని పుణ్యకర్మల శ్రద్ధ ఉండదు, అహంకార అభిమానంలో ఉంటామట. అలా కర్తవ్య కర్మల పట్ల అని వదిలేస్తామట. అప్పుడు ఆ రాక్షస అన్ని వదిలేసి అతను నరకలోక గామి అవుతాడనమాట. అందుకే తెలుసుకోకుండా వెళ్తున్నా అని చెప్పి మనసులో ప్రజాపతి అనుకుంటున్నాడు. కానీ అలా వెళ్ళిపోయి అందరికి ఉపదేశించాడనమాట. కానీ నెక్స్ట్ ఖండంలో అయితే ఇంకా ఇంటికి వెళ్ళలేదు, వాళ్ళ దేవతలు ఉండేటువంటి స్థానికి వెళ్ళలేదు. మధ్యలో ఆలోచిస్తున్నామట. ఏది ప్రతిబింబంలో ఉండేది మనకు నీళ్ళ కమించి ప్రతిబింబం కదా ఆత్మ అంటుండే. ఆత్మ అది ఎలా అర్థం చేసుకుని ఆత్మ యొక్క స్వరూప అది ఎలా అవుతుంది అని చెప్పి సందేహంతో యుక్తుడే ఉన్నామట. అది కాదా కొంత దూరం వెళ్ళిపోయి నాకు ఆత్మ యొక్క స్వరం పూర్తి యథార్థంగా అర్థం కాలేదు, ఇది కాదు ఆత్మ, ఇది ఆత్మస్వరం అన్ని చోట్ల కనిపిస్తుంటుంది కాబట్టి ఇది ఆత్మతత్వం కాదని చెప్పి మళ్ళీ అన్నికి తిరిగి వస్తామట. ఆ ఖండం అంతా మనకు నవమ ఖండంలో చెప్పబడింది. అదేంటో మనం రేపు చూద్దాము. వస్తు ఈ విషయాన్ని కొంచెం శ్రద్ధ అనేది వస్తువు పట్ల శ్రద్ధ అనేది, దాన పుణ్యకర్మ అనేది యథాశక్తి చేయడం అనేది, యజ్ఞ యాగాలు చేయడం అనేది అత్యంత అనివార్యము. అందులో మనకు దివ్యత్వం అనేది దేవత్వ గుణాలు తీసుకొస్తుంది. ఎవరైతే ఈ కర్మలు చేయదో వాళ్ళు అసుర గుణాలు అంటే రాక్షస గుణాలు అంటే రాక్షస గుణాలు అంటే మనకు పాప కర్మల పట్ల వృత్తి కలుగుతుంది. మనసు అస్తవ్యస్తంగా ఉంటుంది, చాంచల్యంగా ఉంటుంది. దానివల్ల మనం అధోపతనం వైపు వెళ్తాం. అంటే పాప మార్గంలో వెళ్ళి మన శరీరాన్ని వ్యర్థం చేసుకుంటాం, మన జీవనాన్ని వ్యర్థం చేసుకుంటాం. అంటే సంసార మార్గంలో ఉంటూ సాంసారిక క్రియల పట్ల కామ క్రోధ లోభ మద మాత్సర్య యుక్తమైపోయి మన జీవనాన్ని
ఇదే విధంగా సంసారం ఆయన చేసుకుంటామంట. కాబట్టి మనకు ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతిని పొందాలి అంటే మనకు దివ్య గుణాలతో యుక్తమైన కర్మలు ఏవైతున్నాయో వాటిని ఆచరించాలి. అందులో మనకి ఇక్కడ ఈ 3 బిందువులు ఏవైతున్నాయో వాటిని పట్ల శ్రద్ధ వహించాలి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అస్తు ఈ రకంగా ఇది అష్టమ ఖండ, 8వ ఖండాన్ని మనం చూసాం. అస్తు 9వ ఖండాన్ని మనం చూద్దామండి. ఏమైనా సందేహాలు తర్వాత చూద్దాం. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః.